హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ముగిలిపాల్పు. నేనైతే బిగ్ బాస్ షోకి వెళ్ళానని చెప్పాను కదండి. దానికి ఎలా వెళ్ళాము ఏంటని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి షో టికెట్స్ అనేవి ప్రీవియస్గానే బుక్ చేసుకోవాలండి. అది కూడా మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండవు. అలా మనకి ఛానల్స్లో తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే మనం తీసుకోగలుగుతాం. కనిపిస్తున్నారు కదా, తను మా ఫ్రెండ్ అనమాట. తనకి తెలిసిన వాళ్ళు టీవీ ఛానల్స్లో పనిచేస్తుంటే వాళ్ళ ద్వారా బుక్ చేశామన్నమాట. తను బుక్ చేశారు 4 టికెట్స్. 4 వీక్స్ ముందు అడిగితే ఈ టైంకి బుక్ అయ్యాయి. అది కూడా ప్రీవియస్ డేని మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట. అలాగే మేము మార్నింగ్ టైమే వెళ్ళిపోయాము. షోకి వెళ్ళిన తర్వాత మనకి ముందుగానే కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తూ ఉంటారు, రూల్స్ కూడా చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళు చెప్పిన విధంగా వెళ్ళిపోవడమేనండి. మనం ఎర్లీ మార్నింగ్ 9కి అలా వెళ్ళిపోవాలి లోపలికి. స్టూడియోలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొంత టైము మనకి ఇస్తారు. మనం ఏదైనా మాట్లాడాలి బిగ్ బాస్ షో గురించి అయితే మాట్లాడవచ్చు, మనకి ఛాన్స్ ఇస్తారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు. అండ్ దెన్ మొబైల్స్ అయితే ఎలో ఉండదు. ఈవెన్ స్మార్ట్ వాచెస్ కానీ, నార్మల్ వాచెస్ కానీ, వాచెస్ కూడా ఎలో ఉండదన్నమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి మనకి ఎలవ్ చేయరు. అన్నీ మనం అక్కడ సెక్యూరిటీ దగ్గరే ఇచ్చేసేయాలి. అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళిన తర్వాత షోలో మనం ఎలా బిహేవ్ చేయాలనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ దెన్ ఫైనల్గా మనకి షోకి ఎంట్రీ చేస్తారనమాట. అలా ఫైనల్గా మనం ఎంటర్ అయిన తర్వాత నాగార్జున గారిని మనం ఫేస్ టు ఫేస్ చూసేయచ్చు, దగ్గరగా చూస్తాము. బట్ ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు షోస్లో అయితే నాగార్జున గారు గ్రూప్ ఫొటోస్ కానీ, పర్సనల్ మీట్స్ కానీ ఎలో చేసేవారంట. ఇప్పుడు కొన్ని కేసెస్ రన్ అవుతున్నాయి కాబట్టి సార్ కొంచెం ఇంట్రెస్ట్గా లేరు, ఎవరిని అయితే దగ్గరికి రానివ్వట్లేదని చెప్పారు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల. అలా నేనైతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల గ్రూప్ ఫోటో మిస్ అయ్యాను. నాగార్జున సార్ని షేక్ హ్యాండ్ ఇవ్వడం మిస్ అయ్యాను. అదొక కొంచెం హెల్తీగా ఉంది. బట్ షోలో అయితే నేనున్నాను, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా 1 డేలో అలా జరిగిపోయిందనమాట. నేను ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు బిగ్ బాస్ షోకి వెళ్తాను, నాగార్జున గారిని చూస్తాను అని. ఈ ఛాన్స్ అయితే నాకు ఇచ్చిన భార్గవి గారు, తను మీకు కనిపించారు కదా, తను భార్గవి అనమాట. తన వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. అండ్ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను అక్కడి దాకా వెళ్ళగలిగాను. ఎందుకంటే కిడ్స్ని అయితే ఎలవ్ చేయరు లోపలికి, ఓన్లీ అడల్ట్స్ని మాత్రమే ఎంటర్ చేస్తారు. దట్స్ వై కిడ్స్ని మా హస్బెండ్ చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నారు. చాలా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. ఎందుకంటే నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం, అందువల్ల నన్ను పంపించారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.